హాయ్ అండి. వెల్కమ్ టు చిన్ని కిచెన్. నేను ఈరోజు ఆకు పకోడీలు చేస్తున్నాను. దాన్ని రిబ్బన్ పకోడీ కూడా అంటారండి. తినటానికి చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. అది ఎలా చేయాలనేది నేను చెప్తాను. ఈ కప్పుతో 4 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను. ఇది పెసరపప్పు ఉడికించి పెట్టుకోవాలండి. ఇదే కప్పుతోటే పెసరపప్పు తీసుకుని కుక్కర్కి పెట్టుకొని మెత్తగా 1 కప్పుకి 2.5 కప్పులు నీళ్ళు పోసుకొని ఉడికించి పెట్టుకోవాలి. అదే ఉడికించుకున్న పేస్ట్ అండి ఇది సాల్ట్, కారము, దీనికి కావాల్సిన పదార్థాలు వాము, ఇది కొంచెం వెల్లుల్లిపాయలు వలిచేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా వెనపూస. ముందుగా కలుపుకుందామండి. కనపడకూడదు. ఇది 4 కప్పుల బియ్యం పిండి అండి. ఇది పెసరపప్పు ఉడికించుకున్న పేస్టు. ఇది ఏమేమి వేస్తానో చెప్తానండి. వెల్లుల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకున్నది, కొద్దిగా వాము, సాల్ట్ తగినంత. సాల్ట్ ఎంత పడితే అంత వేసుకోవాలి. కొంచెం కారం, కొద్దిగా నువ్వుపప్పు అండి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. పిండి ఇలా కలిపి పెట్టుకున్నానండి. బియ్యం పిండి, పెసరపప్పు ఉడకబెట్టింది, వాము, కారము, ఉప్పు, 2 స్పూన్ల ఎనపూస, సాల్ట్ వేసుకొని కలుపుకొని, నువ్వుపప్పు అన్నీ వేసుకొని కలుపుకొని ఇట్లా కలుపుకొని ఈ గిద్దల్లో పెట్టుకోవాలండి. జంతికల దాంట్లో పెట్టుకొని మనం స్టవ్ వెలిగించి ఇదిగో ఆయిల్ హీట్ అయింది, దీంట్లో వేసుకుందాము. దీన్ని రిబ్బన్ పకోడీ అంటారు, ఆకు పకోడీ అంటారు. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. చూస్తారండి, బాగా వేగిపోతున్నాయి. కొంచెం 1 మినిట్ అయితే వేగిపోతాయి, బాగుంటాయి. మనం జంతికలు చేసే దాంతో చేసుకోవచ్చు. చూసారండి ఎలా వేగినాయో, బాగా వేగిపోయినాయి. ఇంకోండి వేగిపోయినాయి, తీసేసాను. ఇంకొకసారి వేద్దాము.
ఇవి వేగిపోయినాయండి, తీసిస్తాను. ఇంకొకసారి వేద్దాము. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ బాగుంటాయి తినడానికి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఆకు పకోడీ రెడీ అయిపోయినాయండి. దీన్ని రిబ్బన్ పకోడీ అని కూడా అంటారు. క్రిస్పీగా బాగా వచ్చినాయి చూడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.